హలో ఆల్, ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. ఇది నార్త్ సైడ్ వచ్చిన తర్వాతే చేయటము తినటము అలవాటైందనమాట. మా బాబుకి అయితే బాగా ఇష్టం అనమాట. వాళ్ళ క్లాస్లో వాళ్ళందరికీ పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం అంట. సో నేను కూడా ఇంట్లో చేయడం స్టార్ట్ చేశానండి. ఆయిల్లో కొంచెం ఆనియన్స్ టమాటోస్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు అల్లం ఎల్లిపాయలు కొంచెం తక్కువ వేసుకోండి. తక్కువ స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. పన్నీర్ని కొంచెం ఇలాగలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అదే బాండీలో మనం పేస్ట్ చేసిన దాన్ని మొత్తాన్ని దీంట్లో వేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటున్నానండి. నేను ఏదో పని చేసుకుంటున్నా, ఆ లోపు మాడిపోయింది. పర్లేదండి, మంచిగానే వచ్చింది కర్రీ. సాల్ట్, కారము, ధనియాల పొడి వేసేసుకున్నాను. గరం మసాలా స్కిప్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఇది కొంచెం వాటర్ వేసేసుకుంటే మంచి పేస్ట్ లాగా తయారైంది. ఇప్పుడు నేను పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని కలుపుతున్నాను. ఇంతకు మీరు ఇలానే చేసుకుంటారా, ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇది పన్నీర్ కర్రీ కొంచెం థిక్గా చేసుకుంటేనే బాగుంటుంది. లాస్ట్లో కస్తూరి మేతి వేసుకొని చాలా బాగుంది. ఇంతకీ మీరు ఇలానే చేస్తారా, ఎలా చేస్తారో కామెంట్ చేయండి.